ఓకే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. 2023కి బాయ్ చెప్తూ 2024 అందరూ అడుగు పెడుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 2023ని ఎన్నో కష్టాలు పడుకుంటూ చాలా మంది చాలా కష్టాలు పడుతూ అందరూ 2023లో ఎంజాయ్ చేస్తూ కూడా వచ్చారు. అంతేకాకుండా 2024కి అడుగు పెడుతున్నాం కాబట్టి 2023 డిసెంబర్ 31 నైట్ని అందరూ చాలా ఎంజాయ్ చేసుకుంటూ చాలా రకాలుగా ఎంజాయ్ చేస్తారు. అందులో భాగంగా మన టచ్ స్టూడియో తరపున అందరిలాగా కాకుండా అందరిలాగా యూత్ వచ్చేసి ఇప్పుడు ఎంజాయ్ చేయడం కానీ మందు పార్టీలు కానీ వీటన్నిటికీ మా టచ్ స్టూడియో దూరంగా ఉంటూ మా టచ్ స్టూడియో ద్వారా కొంతమందికైనా హెల్ప్ చేయాలి, సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇది చలికాలం కాబట్టి మెయిన్ కాన్సెప్ట్ చలికాలం కాబట్టి అందరికీ దుప్పట్లు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా మా టీం అందరం కలిసి మా సరౌండింగ్స్లో నియర్ బై అందరికీ కాకపోయినా కొంతమందికి హెల్ప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాం. నెక్స్ట్ మా యాంకర్ నాగరాజు మాట్లాడతాడు. హాయ్ వ్యూవర్స్, నేను మీ నాని. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్టింగ్. ఇన్ని విధాలుగా మాకు అన్ని రకాలుగా మా వీడియోలని ముందుకు తీసుకెళ్తూ వ్యూస్ పెంచుతూ మాకు సపోర్ట్ ఇస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మమ్మల్ని మీ ఆదర అభిమానుల ప్రేమలకి దగ్గర చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హ్యాపీ న్యూ ఇయర్. 2023ని గుడ్ బై చెప్తూ ఎన్ని బాధలున్నా ఏదున్నా సరే వాటన్నిటికీ గుడ్ బై చెప్తూ కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంతో మరింత కొత్తదనంతో మన లైఫ్లో వెలుగుని నింపాలి అన్న ఉద్దేశంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవాలనేది మా ఉద్దేశం. అందులో భాగంగానే ఈరోజు 2024కి కొత్తగా స్వాగతం చెప్తూ మేము దుప్పట్ల పంపిణీ, బెడ్షీట్ పంపిణీ అనమాట. చలికాలం కాబట్టి మేము బెడ్షీట్ పంపిణీ అనేది మా టీం అందరం కలిసి చేయడం జరుగుతుంది. దీన్ని కూడా మీ ప్రేమ అభిమానాలు చూపిస్తూ దీన్ని ఇంకొంచెం ముందు చూపిస్తూ మమ్మల్ని మా టచ్ స్టూడియోని నిరంతరం ఆదరిస్తారని కోరుకుంటూ నేను మీ నాని. తర్వాత మా కో యాంకర్ మీరా గారు మాట్లాడతారు. ఏం మాట్లాడండి స్వామి మీరు. వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. ప్రస్తుతం మనం 2023కి బాయ్ చెప్తూ 2024కి వెల్కమ్ చెప్తూ ఈ వెల్కమ్ చెప్పే దాంట్లో మనం డబ్బు ఎంతో ఖర్చు చేస్తున్నాం. వృధాగా ఖర్చు చేస్తున్న డబ్బుని మనం అలా కాకుండా వృధాగా మందులకి వీటికి పార్టీలకి చేయకుండా మనం ఏం చేస్తున్నాం, కొత్తగా సరికొత్తగా ఆలోచించి పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు చలికాలం కాబట్టి చలికి బాగా వణికి చాలా తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. వీళ్ళందరికీ మనం నిరుపేదలు అంటే మనకి అసలు ఏమీ కొనుక్కోలేని దుస్థితిలో ఉన్న పేదలకి మనం దుప్పట్లు పంచి వాళ్ళ రోడ్డు పక్కన పండుకున్న వాళ్ళకి అంటే నిలువు నీడ లేకుండా ఆరు బయట పనుకునే వాళ్ళకి, బస్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర చలికి వణుకుతూ పనుకునే వాళ్ళందరికీ మేము ఏమనుకున్నామంటే దుప్పట్లు పంచి వాళ్ళని ఎంతో కొంత మనం హెల్ప్ చేద్దామనే ఆలోచనతో మా టచ్ స్టూడియో టీం అంతా అనుకొని ఈ ప్రోగ్రామ్ చేయదలుచుకున్నాం. మీ ప్రోద్బలం ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. మా టచ్ స్టూడియో ద్వారా మీరు కూడా ఏదో కార్యక్రమం చేసి ఈ జనవరి 2024కి ఎవరికైనా సహాయం చేయాలని కోరుకుంటూ మా టచ్ స్టూడియో ద్వారా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సహాయం అంటే మెయిన్లీ సహాయం అంటే మీరు ఏదో డబ్బులు పంపిమని కాదు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అదే మాకు అందరికీ చేసే సహాయం. అంతేకాకుండా చాలా మందికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారులే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, మెయిన్లీ సబ్స్క్రైబ్ చేయండి, అదే మాకు మీరు చేసే పెద్ద సహాయం. థ్యాంక్ యూ. ఓకే పదండి, పోయి రోడ్ సైడ్ ఉన్న బెగ్గర్స్కి కానీ వాళ్ళందరికీ మనం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మొదలు పెడదాం. ఓకే, అందరికీ 2024కి అందరూ రాబోతున్నారు కాబట్టి అందరికీ మెయిన్లీ హ్యాపీ న్యూ ఇయర్. అంతే. ఇప్పటి వరకు మీకు తెర వెనక జరిగే చూపించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మెయిన్ పర్సన్ వినయ్ గారు, కెమెరాగ్రాఫ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆయనే చూసుకుంటారు. సో ఆయన కూడా ఇప్పుడు కొంత మాట్లాడతారు. మాట్లాడు ఏది వచ్చినా కూడా మాట్లాడుతుంటారు.
అటు ఉండరు. పడుకోని ఎట్లయినా నార్మల్ చేతికి తింటాండుకు ఎట్లా కప్పుతాం? చూసారుగా వ్యూవర్స్, ఈరోజు మనం టచ్ స్టూడియో ద్వారా నిరుపేదలైనటువంటి కొంతమందికి దుప్పట్లు పంపిణీ చేయడం అనేది జరిగింది. దీన్ని మేమేదో మా ఛానల్ ప్రమోటింగ్ కోసమో లేకపోతే ఇంకేదైనా ఉద్దేశించి మాత్రం చేయట్లేదు. జస్ట్ మాకు తోచినంత, మేము చేయగలిగినంత వరకు మాత్రమే మేము చేయడం జరిగింది. దయచేసి మీరు కూడా మీకు నచ్చినంత, మీకు తోచినంతగా లేని వాళ్ళకి కొంత ఏదో రూపాన ఇవ్వడం అనేది చాలా మంచి నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. మా టచ్ స్టూడియో ద్వారా ఈ వీడియోని వీలైనంత మందికి, మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి చెప్పేది ఒకటే, ఎంతమందికి సాధ్యమైతే అంతమందికి షేర్ చేయండి. కానీ మనకి లేనిది దాని విలువ ఏంటో అనేది అందరికీ తెలియదు, లేని వాళ్ళకి ఆ విలువ అనేది తెలుస్తుంది. వీడియో లాగా ఉంటుంది అని చెప్పేసి ఈ న్యూ ఇయర్ కి మీరు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో దాంట్లో ఒక్క పర్సన్ కి మీరు ఒక హెల్ప్ చేయండి చాలు. న్యూ ఇయర్ కి మీరు 100 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయల మంది ఒక పర్సన్ కి హెల్ప్ చేయండి. అదే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మీ ఏరియాలో ఉన్నాయో ఆ ఏరియాలోనే మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు, ఎవరికైనా సహాయం చేయొచ్చు. చలి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి మేము దుప్పట్ల పంచాం. మీరు వేరే విధంగా మీకు తోచినంతలో సహాయం చేసి మా టచ్ స్టూడియో ద్వారా తెలియజేయండి. మన టచ్ స్టూడియో వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం మీ అందరికి అద్భుతంగా కలిసి రావాలని కోరుకుంటున్నాం. ఓకే, ఈ కొత్త సంవత్సరం మీ అందరికి మంచిగా కలిసి రావాలని కోరుకుంటున్నాం. అందరూ ఆర్థికంగా కూడా స్థిరపడాలని కోరుకుంటున్నాం. మీకు వచ్చిన సంపాదనలో ₹1 పేదలకు హెల్ప్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా మా అందరి తరపున హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. Keep in touch. Please touch subscribe button.